అదొక అపార్ట్మెంటు 1, 2, 3, 5 5 ఫ్లోర్లో ఉంటాయి. 4వ ఫ్లోర్ ఉండదు అపార్ట్మెంట్లో. చైనీస్ వాళ్ళకి 4వ ఫ్లోర్ అంటే చావు అని అర్థం అంట. మన ప్రాంతంలో యూజ్ చేయరమ్మా, అదంతా మూఢనమ్మకం, మనం నమ్మకూడదు అని ఆ తల్లి ఆ చిన్నపిల్లకి చెబుతూ ఉంటుంది. కానీ ఇదే తల్లి 4వ ఫ్లోర్లో ఉన్నటువంటి దెయ్యం గారి కోసం ఎంతో ఫైట్ చేస్తుంది. ఆ దెయ్యం గారు నా కూతుర్లో ఆవహిస్తే ఆ కూతురు నుంచి ఆ దెయ్యం వదిలించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. మూఢనమ్మకం కాస్త గట్టి నమ్మకం అయిపోయింది. సో ఇలా భయపెట్టే 4వ ఫ్లోర్ గురించి తెలుసుకోవాలంటే ఫోర్బిడెన్ ఫ్లోర్ 2006లో రిలీజ్ చైనీస్ హారర్ సినిమాని మీరు చూడాల్సిందే, వినాల్సిందే, నా నరేషన్లో వినాల్సిందే. ఇది 4 హారర్ టైల్స్ అనేటువంటి సిరీస్లో రెండవ భాగంగా వచ్చినటువంటి సినిమా. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, ద హిడెన్ ఫ్లోర్ అని చెప్పేసి. ఈ కథలోకి పరకాయ ప్రవేశం చేసే ముందు రొటీన్ రిక్వెస్ట్, ఇంతవరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో నచ్చితే లైక్, ఇంకా బాగా నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్. పోయేదే ఉంది, మా ఇది నాకు ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఈ కథలోకి పరకాయ ప్రవేశం చేసేద్దాం రండి. ఇది మీ షుగర్ ఫ్రీ క్రియేషన్ ఛానల్. సినిమా ఓపెన్ చేస్తే ఒక జంట రొమాంటిక్గా లిఫ్ట్ ఎక్కుతారు. ఆ లిఫ్ట్లో రూమ్ నెంబరు 1, 2, 3, ఆ నెక్స్ట్ డైరెక్ట్గా 5th ఫ్లోర్ అని వచ్చింది. లిఫ్ట్ దిగారు. అక్కడ కూడా ఆక్కుండా ఓ రొమాంటిక్గా కిస్సింగ్లు చేసుకుని ఉంటారు. ఎవరో తోటను చూస్తున్నట్టుగా ఎఫెక్ట్ ఇచ్చారు. ఇద్దరు చెరో ఫ్లాట్కి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్ కాదనమాట, నైబర్ లవర్స్ అనమాట. హబ్బా సూపర్గా ఉంది. సో ఇప్పుడు అమ్మాయి వస్తూ ఆయన గారి యొక్క ఫోన్ తన దగ్గర ఉండిపోయిందని చెప్పేసి ఇవ్వడానికి వెళ్తే ఆ లిఫ్ట్ బిజీగా ఉంది. మెట్లు దిగుతూ ఉంటుంది. ఆ 5th ఫ్లోర్ వస్తుంది, మళ్ళా దిగుతుంది, మళ్ళా 5th ఫ్లోరే వస్తుంది. ఎన్నిసార్లు దిగినా 5వ ఫ్లోరే వస్తుంటుంది. సరేలే వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని వెళ్తుంటే కరెంట్ పోయింది. ఇక దెయ్యంగా బిల్డప్ స్టార్ట్ అయిందండి. కింద పడిపోయింది అమ్మాయి. ఆ లేచి చూస్తే ఆ పక్కన నల్లని బీభత్స ఆకారంలో దెయ్యంగా చూసింది. ఆ కెవ్వు నడిచిందన్నమాట అమ్మాయి. ఇంకేముంది, జరగాల్సింది జరిగిపోయి ఉంటుంది. ఇక్కడ నుంచి కట్ చేస్తే టైటిల్ కార్డు వేశారు, హిడెన్ ఫ్లో. ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ చేస్తే హీరోయిన్ పేరు మెన్యూ అనమాట. ఆమె కుట్టు కూతురు పేరు జూహీ అనమాట. ఈ కొత్తగా షిఫ్ట్ అయ్యి ఇదే అపార్ట్మెంట్లోకి అద్దెకి వస్తారనమాట. ఈమె సింగిల్ మదర్ అనమాట. ఆఫీస్కి వచ్చి ఫ్లాట్ నెంబర్ 504 యొక్క కీ అడిగి తీసుకుంటుంది. సామానులతో లిఫ్ట్ ఎక్కుతారు. 5వ ఫ్లోర్ ప్రెస్ చేయబోతే జుహీ చూసి ఇక ఇందులో 4వ ఫ్లోర్ అని లేదేంటమ్మా అని చెప్పేసి అడుగుతుంది అమాయకంగా. మన చైనీస్ భాషలో నెంబర్ 4 అంటే డెత్ అని అర్థం. అని చేత మన ప్రాంతంలో 4ని ఎక్కువ యూజ్ చేయరు, అదో మూఢనమ్మకం. మన అలాంటివి నమ్మకూడదమ్మా అని చెప్పేసి ఆ కూతురికి చెప్పి ఆ ఫ్లాట్కి తీసుకొస్తుంది. ఇప్పుడు ఆ ఫ్లాట్లో సామాన్లని సర్ది వర్క్ చేసుకుంటుంటే సౌండ్ వస్తుంటుంది. ఆ బాత్రూమ్ సింక్లోంచి నీళ్లు కారుతుంటాయి. కట్టేస్తుంది, అయినా మళ్ళా వస్తూ ఉంటాయి. ఏంటా అని టచ్ చేయబోతుంటుంది. ఏదో జరగబోతుందని చెప్పేసి బిల్డప్ కట్ చేస్తే ఆ వర్క్ టేబుల్ దగ్గర ఉలిక్పడి లేస్తుంది. అది కలో నిజమో తెలియకుండా ఉంటుంది. ఇదే దెయ్యంగా ఎఫెక్ట్ అంటే. సో ఇప్పుడు నెక్స్ట్ మార్నింగ్ జాగింగ్ వెళ్దామని మెట్లు దిగి వస్తుంటుంది ఈ అమ్మాయి హీరోయిన్. ఎన్ని ఫ్లోర్లు దిగినా మళ్ళీ 2nd ఫ్లోర్ వస్తుంటుంది. అదే కన్ఫ్యూజన్లో జాగింగ్కి వెళ్ళి వస్తుంది. జుహుని స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్తే ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి జాయిన్ చేసుకున్నప్పుడు అప్పుడు టైం ఉందని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఆఫీస్ టైం అవుతుంది, ఆఫీస్ చూసుకొని త్వరగా వచ్చేస్తానమ్మా, నువ్వు ఇంట్లోనే ఫ్లాట్లోనే జాగ్రత్తగా ఉండమని చెప్పి కూతురు చెప్పి తల్లి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ కుట్టి జుహి ఆ టీవీ చూస్తూ ఉంటుంది. కరెంట్ పోయి ఆఫ్ అయిపోతుంది. ఏవో సౌండ్స్ వస్తుంటాయి కింద నుంచి. దెయ్యంగా ఎఫెక్ట్ స్టార్ట్ చేసిందండో. ఎవరో ఆకారము ఆ నించుని ఉంది. వెనక తిరిగి చూస్తే ఎవరు లేరు. ఇప్పుడు ఆ డోర్ దగ్గర నుంచి ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి వెళ్తుంది. వచ్చి చూస్తే ఆ కారిడార్లో కుట్టి పిల్లోడు నిలబడి ఉన్నాడు. జుహీని చూసి అలా వెనక్కి లోపలికి వెళ్ళిపోతాడు. జుహీ తలుపేసేస్తుంది. ఇప్పుడు ఆఫీసులో తల్లి వర్క్ చేస్తూ ఉంటుంది. సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం వస్తుంది. కూతురు ఒక్కతే ఫ్లాట్లో ఉంది, వెళ్ళాలని ఉంది కానీ చెప్పలేకపోతుంది. పార్టీ లాంటి జరుగుతుంటుంది. ఇప్పుడు ఫినిష్ చేసుకొని నైట్ ఫ్లాట్కి వచ్చి బెల్ల కొడుతుంటే డోర్ ఓపెన్ చేయదు జుహీ. ఎవరో లేడీ ఓపెన్ చేసింది. వెనక కుట్టి అబ్బాయి కూడా ఉన్నాడు. అయ్యో సారీ అండి, మా ఫ్లాట్ అనుకున్నాను అని చెప్పి తన ఫ్లాట్కి వచ్చి జుహీకి లేట్ అయినందుకు సారీ చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అలా టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ జుహీ అంటుంది, అమ్మా మన కింద ఫ్లాట్లో ఒక కుట్టి అబ్బాయి ఉన్నాడమ్మా అని చెప్పేసి అంటుంది. నేను చూశాను తల్లి రాత్రి అని చెప్పేసి అంటుంది. నన్ను చూసి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడమ్మా అని చెప్పేసి జుహీ అంటుంది. అలవాటు లేదు కదా, నెమ్మదిగా ఫ్రెండ్స్ అవుతారులే అని చెప్పేసి ఆ తల్లి మళ్ళా అంటుంది. ఇప్పుడు ఆ రోజు కూడా మళ్ళా ఆ కూతురిని ఫ్లాట్లోనే వదిలేసి ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది ఆ హీరోయిన్కి. ఇప్పుడు ఆ లిఫ్ట్లో ఆ 3rd ఫ్లోర్ నుంచి వెళుతుండగా ఒకడు ఎక్కుతాడు. వాడు ఆ మాట్లాడడం లుక్స్ అన్నీ కూడా
రోబో దెయ్యంలా పెట్టి అడుగుతుంటాడనమాట. వీడు విచిత్రంగా ఉంటాడనమాట. వింత మనిషి అని చెప్పొచ్చు మనం. నేను మీ కింద ఫ్లోర్లో 304లో ఉంటాను, మీ అమ్మాయిని కాస్త సౌండ్స్ తగ్గించి ఆడుకోమని చెప్పండి, మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి తల్లి ఆ కుట్టి జూహి దగ్గర అడిగితే, నేనే అల్లరి చేయటం లేదు, సౌండ్స్ చేయటం లేదు, కింద నుంచి సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి, కావాలంటే నువ్వు కూడా వినమ్మా అని చెప్పేసి ఇప్పుడు ఆ తల్లి నిజంగానే ఆ చెవి పెట్టి వింటుంది. కింద నుంచి సామాన్లు కింద పడిపోతున్నట్టుగా అరుస్తున్నట్టుగా సౌండ్స్ వస్తుంటాయి. నెక్స్ట్ డే జూహి కోసం ఒక బేబీ సిట్టర్ని అరేంజ్ చేసింది. అలా చెప్పేసి ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆఫీస్కి బయలుదేరి కింద పార్కింగ్లో కారులో వెళ్దాం అనుకుంటే అడ్డంగా ఒక లావు ఉన్నవాడు అడ్డం వచ్చాడు. తిరిగి వాడే రివర్స్లో ఈ అమ్మాయిని తిడతాడు. సరేలే మనకెందుకు అని చెప్పేసి వచ్చేస్తుంది అమ్మాయి. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత బేబీ సిట్టర్ జూహి కోసం పెట్టినటువంటి స్నాక్స్ అన్ని తినేసి ఇంకా షాప్కి వెళ్ళి పట్రా అమ్మాయి అని చెప్పేసి జూహికే చెప్తుంది అనమాట. జూహి ఆ షాప్ లో వాడికి బాగా దగ్గర అయిపోతుంది అనమాట, బాగా ఫ్రెండ్ అయిపోతుంది అనమాట. ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ కూడా ఇస్తాడు ఆ జూహికి, ఎందుకంటే క్యూట్ గా ఉంది కాబట్టి అని చెప్పేసి. తిరిగి వస్తుంటే కింద ఫ్లోర్ లో ఆ కుట్టిగాడు మెరుపులా పాస్ అయిపోయి వెళ్ళిపోతాడు అనమాట. పైన బేబీ సిట్టర్కి ఆఫీస్ నుంచి తల్లి ఫోన్ చేస్తుంది, అది పడుకుందని చెప్పేసి అబద్ధం చెప్తుంది. ఈ టైంలో మా అమ్మాయి పడుకోదే అంటుంది. అంటే అలా కాదండి, ఇప్పుడే నేను ఇలా బయటికి తీసుకొచ్చాను ఆడుకోవడం కోసం అని చెప్పేసి అలా కవర్ చేస్తుంది. ఆ రావాల్సిన టైంలో జూహి రాకపోయేసరికి బేబీ సిట్టరు వెతకడానికి వస్తుంది. స్నాక్స్ సామాన్లన్నీ ఇందా తెచ్చినవి కింద పడిపోయి ఉంటాయి ఒక చోట. కంగారు పడిపోయింది బేబీ సిట్టరు. ఒక్కసారిగా ఒక ఫ్లాట్ లో నుంచి గుడ్ల గూబులా కళ్ళు వేసుకొని ఆ జూహి వస్తూ కనిపించింది. రాత్రికి ఆ తల్లి వచ్చిందనమాట. ఆ డ్యూటీ దిగి బేబీ సిట్టర్ వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఆ బేబీ సిట్టర్ వెళ్ళిపోతూ జూహికి బాయ్ చెబుతుంటే జూహి తల తిప్పి కూడా చూడదు, అటుపక్క మాట్లాడదు అనమాట. తల్లి జూహిని అడుగుతుందన్నమాట, నచ్చలేదా ఈ బేబీ సిట్టర్ అని చెప్పేసి. అదేం లేదు, బేబీ సిట్టర్ చెప్పిన అబద్ధాన్ని నిజంగా సపోర్ట్ చేసి చెప్తుంది అనమాట. మొత్తానికి కుట్టి జూహిలో ఏదో మార్పు వచ్చింది. దెయ్యం గారు ఈమె లోపలికి వెళ్ళారో ఏంటో ఇప్పటికైతే మనకి అఫీషియల్ గా వీళ్ళు చెప్పలేదు. నాకైతే మాత్రం అర్థం అవుతుంది, కుట్టి లోపలికి దెయ్యం గారు ఆవహించినట్టుగా ఉన్నారు. అలాగే ఉన్నాము ప్రవర్తన. ఇప్పుడు జూహి రాత్రి నిద్రలోంచి లేచి బయటకు అలా వస్తుంటుంది. అవతల పక్క కట్ చేస్తే పొద్దున్న ఆ కారుకి హీరోయిన్ కారుకి అడ్డం వచ్చి గొడవ చేసిన వ్యక్తి 7th ఫ్లోర్ నుంచి ఎవరితోనో ఫోన్ లో గొడవ చేస్తూ కిందకు వస్తున్నాడు. కొంచెం తాగినట్టుగా ఉన్నాడు, మత్తుగా దిగుతున్నాడు. ఇప్పుడు లిఫ్ట్ లో వస్తుంటే కరెక్ట్ గా 5వ ఫ్లోర్ దాటి కిందకు వస్తుంటే కరెంట్ పోతుంది, లిఫ్ట్ ఆగిపోతుంది. ఇది దెయ్యం గారి ఫ్లోర్ కదా. అతను ఆ లిఫ్ట్ ని తెరిచి బయటికి అతి కష్టమే దూరం వచ్చి ఒక ఫ్లోర్ లోకి వస్తాడు. అది ఏ ఫ్లోరో కూడా తెలియదు. అక్కడ దెయ్యం గారు ఒక బ్లాక్ డ్రెస్ లో ప్రత్యక్షం అవుతారు. వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా వేగంగా ముందుకు వచ్చి వాడి ముందు ప్రత్యక్షం అవుతుంటుంది ఆ దెయ్యం గారు. లిఫ్ట్ పైకి తలపెట్టి తప్పించుకుందాం అనుకుంటాడు. ఇంతలో కరెంట్ వచ్చి లిఫ్ట్ ఆన్ అయిపోతుంది. లిఫ్ట్ పక్క నుంచి వస్తుంటుంది. అందులో ఇరుక్కొని బాడీ ముక్కలైపోయి వాడు చనిపోతాడు. ఇప్పుడు నెక్స్ట్ పోలీసులు వస్తారు. నెక్స్ట్ డే హీరోయిన్ అతను చూసి అయ్యో అనుకుంటుంది, ఇతను నాతో గొడవపడ్డాడు చనిపోయాడు కదా అనుకుంటుంది. ఆ పోలీసులు ఇది యాక్సిడెంటల్గా జరిగింది, సడన్ గా లిఫ్ట్ పనిచేయడం వల్ల ఇరుక్కుపోయి చనిపోయాడు, ఎవరు చంపలేదు, హత్య జరగలేదు అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ తెలుస్తారు. ఇప్పుడు ఆ ఫ్లాట్లో కుట్టి ఒక చిన్న బొమ్మ డ్రా చేస్తుంటుంది అనమాట. ఆ బేబీ సిట్టర్ వచ్చి చూస్తుందన్నమాట. చాలా భయంకరంగా ఉంటుంది ఆ బొమ్మ. ఎవరిదమ్మా ఈ బొమ్మ అని చెప్పేసి ఆ బేబీ సిట్టర్ అడిగితే, ఈరోజు లిఫ్ట్లో చనిపోయిన వాడిది అని చెప్పి ఆ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ కుట్టి జూహి. ఆ వెళ్ళిన క్షణంలో డోర్ బెల్ డిస్ప్లేలో చూస్తే ఆ జూహి కనిపిస్తుంది అనమాట. ఆ డిస్ప్లేలో, కాలింగ్ బెల్ డిస్ప్లేలో తలుపు తీస్తే అక్కడ ఎవరో ఉండరు. ప్లేగా వెళ్ళింది, మళ్ళీ కాలింగ్ బెల్ ఎలా కొట్టింది అని ఆశ్చర్యపోతుంది బేబీ సిట్టరు. బేబీ సిట్టర్కి భయం స్టార్ట్ అయింది, వెన్నులో వణుకు స్టార్ట్ అయింది అనమాట. రాత్రి హీరోయిన్ వచ్చాక అమ్మ రేపటి నుంచి నేను ఈ పనిలోకి రాను అని చెప్పేసి భయపడిపోతూ చెప్పి వెళ్ళిపోతుంది. బతిమాలుతుంది హీరోయిన్, వెళ్ళిపోతుంది. అయినా సరే ఏం అర్థం కాక జూహి దగ్గరకు వచ్చి నువ్వేమైనా అల్లరి చేస్తావా అని చెప్పేసి ఆ తల్లి అడుగుతుంది. అయ్యో నేనేమి చేయలేదమ్మా అని ఈసారి భయంగా కాదు, అమాయకం కాదు, పొగరగా చెప్పి వెళ్ళిపోతుంది. ఆ చెయ్యి పట్టుకొని ఆపుతుంది ఆ తల్లి. ఆ చేతి మీద చూస్తే నల్లగా మచ్చలు ఉంటాయి. చేతి మీద కాదు, మొత్తం బాడీ మొత్తం మీద ఉంటాయి, ఒంటి నిండా ఉంటాయి అన్నమాట మచ్చలు. కంగారు పడిపోతుంది ఆ తల్లి. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంది అనమాట. ఆ డాక్టర్ చెక్ చేసి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆస్బెస్టాస్ వాడతారు కదా, అందువలన కూడా ఇలా మచ్చలు రావచ్చు, వీలైనంత వరకు దూరంగా ఉంచండి అని ఏవో మెడిసిన్స్ రాసిస్తాడు డాక్టర్. ఈ రోజు జూహితో ఉండాలనుకుంటుంది, కానీ ఆఫీస్ నుంచి కంపల్సరీగా రావాలని చెప్పడంతో ఒంటరిగానే మళ్ళీ జూహిని వదిలి వెళ్ళిపోతుంది, ఇష్టం లేకపోయినా సరే. వెళుతూ అపార్ట్మెంట్ మేనేజర్తో, ఆ సెక్రటరీతో, మా ఫ్లాట్లో కొంచెం రీకన్స్ట్రక్షన్ చేయండి సార్, ఆస్బెస్టాస్తో కట్టడం వల్ల మా పాపకు ఎలర్జీ వచ్చింది. అంటే మేము ఈ అపార్ట్మెంట్లో ఆస్బెస్టాస్ అని వాడలేదమ్మా, అన్ని ఎకో నార్మ్స్ అనుసరించే కట్టాం, కాబట్టి చూడండి అని ప్రూఫ్స్ చూపిస్తాడు అతను ఆమెకు.
ఆమె చూస్తుంది. ఏమనలాక కుట్టికి టాటా బై చెప్పి వెళ్ళిపోతుండగా 3వ ఫ్లోర్లో ఉండే వింత మనిషి ఆ హీరోయిన్ని డ్యాష్ ఇస్తాడు. అతని చేతిలోని ఇంజక్షన్లు సిరంజులు అన్నీ కూడా కింద పడిపోతాయి. వాడు వింతగా చూస్తాడు. సారీ చెప్పాక అతను వెళ్ళిపోతాడు. వింత మనిషి నిజంగానే వింతగానే ఉన్నాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆ జూహి మెట్లు దిగి వచ్చి ఒక ఫ్లాట్లోకి వెళుతుంది. అది చీకటిగా ఉంటుంది. మేబీ ఇది దెయ్యం గారి 4వ ఫ్లోర్ అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే రాత్రి అయ్యేసరికి తల్లి మియాన్ వచ్చింది. ఇల్లంతా చీకటిగా ఉంది. సిగ్నల్ లేకపోయినా టీవీ చూస్తుంటుంది జూహి. లైట్స్ ఎందుకు ఆఫ్ చేసావమ్మా అని జూహిని అడిగితే నేను ఆఫ్ చేయలేదు అంటుంది. లైట్స్ ఆన్ చేస్తుంది. చేసి చూస్తే ఆ గోడ మీద ఏవో వింత అక్షరాలతో రాసి ఉంటుంది. డబ్ల్యూ అనేది ఎక్కువ హైలైట్ చేసి రాసి ఉంటుంది. మొత్తం రాసి ఉంటుంది. బెత్తరపోతుంది ఆ తల్లి. ఎందుకులా రాసావు అంటే నేను రాయలేదు అంటుంది ఆ కూతురు. అర్థం కాకుండా ఈ జరుగుతున్న వాటికి ఏం చేయాలో తెలియక కుట్టితో అంటుందన్నమాట. కొన్నాళ్ళు మా ఫ్రెండ్ ఇంట్లో ఉందమ్మా అని చెప్పేసి అంటుంది. నేను ఇంటిని విడిచి ఎక్కడికి రాను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని ఆ నేల మీద తలపెట్టి ఆ పడుకొని చెబుతుంటుంది అనమాట ఆ కూతురు. సో బిత్తరపోయిన తల్లి జూహిని పడుకోబెట్టి ఆలోచిస్తుండగా డోర్ బెల్ మోగ్గా వచ్చి చూస్తే ఆ వింత మనిషి ఉన్నాడనమాట. మీకు ఎన్నిసార్లు చెప్పాలి సౌండ్స్ చేయొద్దు అని, ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే జూహి చేతిలో ఒక సిరంజితో బొమ్మని గుచ్చుతూ ఉంటుంది రాక్షసంగా. అది ఆ తల్లి చూస్తుంది. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే ఇది ఇక్కడే ఉంది, నేను ఎక్కడి నుంచి తీసుకోలేదు అని జూహి చెప్పి ఇలాంటి సిరంజిలు ఇంజక్షన్లు వింత మనిషి దగ్గర కనిపించాయి అని చెప్పేసి కోపంగా అతని ఫ్లాట్లోకి వెళ్ళి అతనికి వార్నింగ్ ఇద్దామని తలుపు కొడుతుంది. ఎవరో తీరు. వెళ్ళిపోతూ ఉంటే అదే డోరు డామని తెరుచుకుంటుంది. లోపలికి వెళితే ఒక చెయ్యి తగులుతుంది. పైకి చూస్తే ఆ వింత మనిషి వింతగా చనిపోయి ఉన్నాడనమాట. షాక్ అయిపోతుంది. నెక్స్ట్ కట్ చేస్తే పోలీసులు వచ్చారు. ఎవరో ఒకరు ఈ అపార్ట్మెంట్లో చనిపోతూనే ఉన్నారు. ఏంటిది అనుకుంటూ ఉంటారు అందరూ కూడా. డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఇతను చనిపోయాడు, ఇది అత్తి కాదని చెప్పేసి మళ్ళా పోలీస్ ఆఫీసర్ తెలుస్తాడనమాట. ఇప్పుడు ఆ పోలీసులు హీరోయిన్ పిలిచి అడుగుతారు. ఎందుకంటే మొదటగా చూసింది ఆమె కాబట్టి. ఆయనకు అబ్బాయి ఉన్నాడండి, ఏదో విధంగా మాతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు, సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి. కానీ సౌండ్స్ మేం చేయం, కానీ కావాలని అతను గొడవ పెడుతూ ఉంటాడు అని చెప్పేసి ఆ వింత మనిషి గురించి తనకు తెలిసింది హీరోయిన్ చెప్తుంది. వింత మనిషి కొడుకున్నాడని హీరోయిన్ చెప్పగానే అందరూ ఆశ్చర్యపోతారు ఆ ఫ్లాట్ పక్కన వాళ్ళు. ఎందుకంటే వింత మనిషికి పెళ్ళే అవ్వలేదు, కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు అని సెక్రటరీ చెప్తాడు. లేదు లేదు ఉన్నాడు అని హీరోయిన్ గట్టిగా చెప్పి వెళ్ళబోతూ ఉంటే పోలీసులు లోపలికి వెళ్ళనివ్వరు. ఇంటికి వచ్చి చూస్తే ఆ కుట్టి జూహి చెవిని నేల కాంచి వింటూ ఉంటుంది కింద ఫ్లోర్లో ఏం జరుగుతుందో అని చెప్పేసి. సర్లే అని చెప్పేసి హీరోయిన్ పెద్దగా పట్టించుకోకుండా వదిలేసి తన పనులు చేసుకుంటూ ఉంటే ఒక బొమ్మను పట్టుకొని నువ్వు నాకు నచ్చలేదు, చచ్చిపో, లేకపోతే నేను చంపేస్తాను అని చెప్పి ఆ జూహి ఆడుకుంటూ ఉంటుంది. అది హీరోయిన్ చూసి ఇక లాభం లేదు, జూహిని ఇక్కడ ఉంచితే ఏం జరుగుతుందో అని చెప్పేసి ఈ దెయ్యం ఎఫెక్ట్తో నా కూతురికి ఏదో జరుగుతుందని చెప్పేసి భయంతో ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పేసి సామాన్లు ప్యాక్ చేసి జూహిని రమ్మంటే నేను రాను అని చెప్పేసి మారం చేస్తుంది. ఫైనల్గా ఒప్పించి బయటకు వచ్చేసరికి ఆ సూపర్ మార్కెట్లో ఆ ఐస్ క్రీమ్లు అవి అమ్మే పర్సన్ వచ్చేసి నవ్వుతూ జూహిని పలకిస్తూ చాక్లెట్ ఇవ్వబోతుంటే వాడిని తంతుందనమాట. వాడు కింద పడిపోతాడు. ఇప్పుడు ఫ్రెండ్ ఇంటికి జూహిని తీసుకొస్తుంది. ఆ ఫ్రెండ్ కూడా ఒక కూతురు ఉందనమాట. ఇప్పుడు ఆ పిల్లలిద్దరిని ఆడుకోమని చెప్పేసి ఈ ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్నాళ్ళు జూహి ఇక్కడే ఉంచుతాను స్కూల్ సెట్ అయ్యేంత వరకు అని చెప్పేసి ఆ హీరోయిన్ ఆమెతో చెప్తూ మాట్లాడుతూ ఉండగా ఆ ఫ్రెండ్ కూతురు ఏడుస్తూ వచ్చింది. జూహి కనుగుడ్లు బయట పెడుతూ తీక్షణంగా చూస్తూ గోక్కుంటూ ఉంటుంది మెడ మీద. అక్కడ బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట. కంగారు పడిపోతుంది ఆ తల్లి. వెంటనే హాస్పిటల్ తీసుకుని వస్తుంది. ఆఫీస్కి ఫోన్ చేసి నా వల్ల కాదు, నేను జాబ్ మానేస్తున్నానని చెప్పేసి కన్ఫర్మ్గా చెప్పేస్తుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్కి వచ్చాకనే ఇవన్నీ జరుగుతున్నాయి అని హీరోయిన్ తల పగిలేలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగా ఏం చేయాలని చెప్పేసి. అమ్మా తల్లి, హీరోయిన్ నువ్వే కాదమ్మా, ఏ సినిమాలోని పాత్రలకైనా ఇలా కొత్త ఇంటి వచ్చాక దెయ్యం గారి ఎఫెక్ట్లు ఇస్తూ ఉంటుంది. దెయ్యం సినిమాల్లో అన్నింటిలోనూ కూడా ఇలాగే ఉంటుంది, నీకు ఒక్కదానికే కాదు అని చెప్పేసి మన మైండ్ వాష్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే బ్యాగ్లో ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ తాలూకా బ్రోచరు తీసి చూస్తుంటుంది. అది తన కళ్ళలోకి వచ్చిందే ఈ అక్షరం, గోడ మీద జూహి రాసిందే అదే డబ్ల్యూ అని, వావ్ కన్స్ట్రక్షన్ తాలూకా అది. వెంటనే ఆ వింత మనిషి ఫ్లాట్కి వెళ్ళి చూస్తే అతని దగ్గర కూడా ఈ వావ్ కన్స్ట్రక్షన్ తాలూకా కాంట్రాక్ట్ పేపర్స్ ఉంటాయన్నమాట. ఇంటికి వచ్చి చూస్తుంది. ఆ కాంట్రాక్ట్ పేపర్స్ మీద 3 సంతకాలు ఉంటాయన్నమాట.
బెత్తరపోతుంది, షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ముగ్గురు సంతకాలు చేసింది ఎవరో కాదు, ఈ ముగ్గురు కూడా ఇక్కడ చనిపోయిన వాళ్ళే. ఒకరు స్టార్టింగ్ సీన్ లో చనిపోయినటువంటి అమ్మాయి, రెండో వ్యక్తి లిఫ్ట్ లో చనిపోయిన వ్యక్తి, మూడో మనిషి ఆ చివరిలో ఉన్నటువంటి చనిపోయినటువంటి వింత మనిషి అన్నమాట. ఈ సంతకాలు చేసిన ముగ్గురు దారుణంగా చనిపోయారు. వెంటనే ఆఫీస్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మేము ఉంటున్నటువంటి ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్ తాలూకా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయాలని చెప్పేసి చెప్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే ఆ ఫ్రెండ్ని కలుస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని చెప్తుంటుంది అనమాట. ఇప్పుడున్న బిల్డింగ్ ప్లేస్ లో 3 సంవత్సరాల క్రితం ఇంకో బిల్డింగ్ ఉండేదంట. ఆ అపార్ట్మెంట్ పాతదవటం వల్ల దాన్ని పడగొట్టి కొత్తది కట్టాలనుకున్నారు బిల్డర్స్. అందులో ఉంటున్నటువంటి కుటుంబాలను బలవంతం ఖాళీ చేయించడం కోసం ఆ వావ్ కన్స్ట్రక్షన్ తాలూకా బిల్డర్స్ గ్యాంగ్స్టర్స్ ని అపాయింట్ చేస్తారు. వీళ్ళందరినీ భయపెట్టి ఖాళీ చేయించారు. కానీ ఒకే ఒక్క లేడీ తన చిన్నారి కొడుకుతో నేను ఖాళీ చేయనని చెప్పి మొండిగా ఉండేది. కానీ కొన్నాళ్ళకు ఆ లేడీ కనిపించకుండా పోయింది. తర్వాత ఆ బిల్డింగ్ను కూల్చేసి నువ్వు ఉంటున్న అపార్ట్మెంట్ని కొత్తగా కట్టారని చెప్పేసి ఆ ఫ్రెండ్ డీటెయిల్గా చెప్తుంది. ఇది విన్న వెంటనే పోలీస్ ఆఫీసర్ని కలుస్తుంది హీరోయిన్. చెప్తుంది అన్నమాట ఇవంతా కూడా. ఆ లేడీని కొడుకుని ఆ గ్యాంగే చంపేశారండి. అందుకే ఆ అపార్ట్మెంట్లోనే ఉండి ఆత్మలుగా దెయ్యాలుగా మారి ఇలాగా అందరినీ చంపుతున్నారు, అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అని చెబితే అతను పట్టించుకోడు, కొట్టి పారేస్తాడు. వెళ్ళిపోమ్మా, మాకు బోల్ పనులు ఉన్నాయి అని చెప్పేసి అంటాడు అతను. సో అదే డిసప్పాయింట్తో ఆ ఫ్రెండ్ ఇంటికి వస్తుంది హీరోయిన్. జూహి కనిపించట్లేదని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పేసరికి హడావుడిగా అపార్ట్మెంట్లోకి బయలుదేరుతుంది తను. ఎందుకంటే జూహి చెప్పిందన్నమాట ఇంతకుముందు, నేను ఈ ఫ్లాట్ను విడిచిపెట్టి రాను, ఎక్కడికి రాను అని చెప్పేసి చెప్పిందనమాట. సో అక్కడే ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళితే అక్కడ లేదు. పిచ్చిదానిలాగా వెతికి చివరికి సూపర్ మార్కెట్లో ఉంటుందేమో అని వెళితే అడిగితే అతను రాలేదమ్మా అని చెప్పి చెప్తాడు ఆ సూపర్ మార్కెట్ అతను. ఇప్పుడు రిటర్న్ అవుతుంటే ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది. 3 సంవత్సరాల క్రితం ఆ గ్యాంగ్స్టర్స్లోని బాసు ఎవరో తెలిసింది, ఫోటో నీ మొబైల్ పంపిస్తున్నారని చెప్పి చెప్తుంది. మొబైల్ ఓపెన్ చేసి ఫోటో చూస్తే మరణ భయంతో టెన్షన్ పడిపోతుంది. ఎందుకంటే అతను ఎవరో కాదు, ఇందాక చూసినటువంటి ఆ సూపర్ మార్కెట్లో ఐస్ క్రీమ్లు అమ్మే వ్యక్తే. షాక్తో ఆ ఫోన్ కింద పడేస్తుంది. ఇప్పుడు వాడు ఆ స్టైల్గా, ఆ కన్నింగ్గా ఆ ఫోటోని, ఆ మొబైల్ని చూసి నా ఫోటోను మీ మొబైల్ పెట్టుకున్నారు ఏంటి మేడం అని చెప్పేసి అంటాడు. ఈమె అలా బెత్తరపై చూస్తుండేది. ఆమెను ఫాట్ మన కొడతాడు. కళ్ళు తెరిచేసరికి గాయాలతో హీరోయిన్ ఒక చీకటి గదిలో బంధించబడి ఉంటుంది. ఇప్పుడు ఆ గ్యాంగ్స్టర్ బాస్ అంటాడనమాట, ఖాళీ చేయను అంది, నేనే చంపాను, బిల్డింగ్ కట్టాము, ఇప్పుడు నిన్ను చంపుతాను అని చంపబోతుండగా వెనకరించి ఆ కాలు మీద గుచ్చుతూ ఆపింది జూహి కుట్టి. తల్లిని వదిలి ఆ జూహి వెంట పడతాడు. ఇప్పుడు ఆ కుట్టి పాప మెట్లెక్కి పైకి వెళుతూ ఉంటుంది. ఇది వీడు కూడా పరిగెడుతుంటాడు, తల్లి కూడా వెనకాల పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు కింద నుంచి అమ్మ అని కుట్టి పాప యొక్క పిలుపు వినిపించేసరికి ఆ తల్లి కింద పరిగెడుతూ వెళ్తుంది. హీరోయిన్ చూస్తే అక్కడ ఆశ్చర్యంగా 4th ఫ్లోర్ అని బోర్డు ఉంటుందన్నమాట. మొదటి నుంచి కూడా 1, 2, 3 తర్వాత 5వ ఫ్లోర్ ఉండేది. సో ఆ 4వ ఫ్లోర్ అనేది లేదు అని గట్టిగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు కనిపించింది ఈమెకి. ఏంటా చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళింది. అంతా చీకటిగా ఉంది. దాక్కుని ఉన్న జూహిని ఆ గ్యాంగ్స్టర్ బాస్ గారు చూశాడు. పీక పట్టుకొని చంపుతూ ఉంటారన్నమాట. ఆ చనిపోయిన ఫ్లాష్ బ్యాక్లోని ఆ హిరాంగ్ లేడీ యొక్క ఫేసు ఆ జూహీలో కనిపించింది. అది చూసి భయంతో ఆడు పారిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా రూమ్ నెంబర్ 404లోనే ఉంటుంటాడు. ఇంకో పక్కన హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 సంవత్సరాలకు ముందు పాత బిల్డింగ్లో జరిగిన సంఘటనలు విజువల్గా కనిపిస్తుంటాయి. అంటే ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తుంటారన్నమాట. ఈ గ్యాంగ్స్టర్స్ ఈ మొత్తం ఖాళీ చేయించడం కోసం పెద్ద పెద్ద వెపన్స్తో ఆ హిరాంగ్ ఫ్లాట్కి వెపన్స్తో వచ్చారు. అన్నీ పగలగొడుతూ ఉంటారు. ఒక దగ్గర నుంచి రక్తం వస్తూ ఉంటుంది అనమాట. తీసి చూస్తే ఆ నిద్రపోతున్న పాపం ఆ హిరాంగ్ కొడుకుని కొట్టి చంపేశారన్నమాట. వాడు ఇంకా కొనగూపుడుతూ ఉన్నాడు. అదే టైంకి ఆ తల్లి హిరాంగ్ వచ్చేసి కొడుకుని చూసి బోరని ఏడుస్తుంటుంది, తిరగబడుతుంది. ఆమెను చంపేస్తారు గ్యాంగ్స్టర్స్. ఇంకా కొనగూపుడుతూ ఉన్న ఆ కుర్రాన్ని జాలి దయ లేకుండా ఈ గ్యాంగ్స్టర్స్ కొట్టి పూర్తిగా చంపేస్తారు. ఇదంతా చూస్తున్న ఫీలింగ్స్తో ఉన్నటువంటి హీరోయిన్ బోరుని ఏడుస్తుంటుంది. ఎందుకంటే ఈమె కళ్ళ ముందు జరిగినట్టుగా చూపిస్తారు అది. సో ఇప్పుడు హీరోయిన్ కంటికి ఆ తల్లి, చనిపోయిన తల్లి యొక్క ఆత్మరూపం కనిపిస్తుంది. అలాగే ఫీల్తో నేలని ఆ బ్లడ్ ఉన్నటువంటి దాన్ని తాగుతుంది చేత్తో హీరోయిన్. జూహి పరుగున వస్తుంది. అంటే గ్యాంగ్స్టర్ గారి స్టోరీని ఈ దెయ్యం గారు ముగించినట్టు అనమాట. ఇప్పుడు హీరోయిన్ ఆ కూతుర్ని చాలా సంతోషంగా హగ్ చేసుకుంటుంది హ్యాపీగా. కట్ చేస్తే ఆ బిల్డింగ్ యొక్క ఓనర్ని
హీరోని కలిసి జరిగిన విషయాలన్నీ చెప్పి 3rd ఫ్లోర్ కి 5th ఫ్లోర్ కి మధ్యలో ఆ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ప్లేస్ ను వదలండి సార్, రీకన్స్ట్రక్షన్ చేయబడింది సార్. అక్కడే ఆ అబ్బాయి ఆ హురాంగి బాడీని కప్పిపెట్టారు. ఆ బాడీస్ని బయటికి తీసి ఆ నిజాలను అందరికీ చెప్పినప్పుడే ఆ ఆత్మలకు శాంతి జరుగుతుంది. అప్పుడే ఈ అపార్ట్మెంట్లో ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పేసరికి నీ దెయ్యం కబుర్లు నేను నమ్మను వినను, నువ్వు ముందు ఆ ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పేసి వాడు ఆ ఓనర్ అంటాడు. ఎంతో బతిమాలుతుంది, ఏం చేయాలో తెలియక ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళుతూ చూస్తే ఆ పై ఫ్లోర్లో ఆ ఓనరు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అతని వెనక ఆ హురాంగు దెయ్యం గారు భీకరంగా చూస్తూ ఉంటుంది. అంతే, వాడి కథ ఫినిష్ అయినట్టే. తర్వాత ఆ తల్లి కొడుకుల యొక్క ఆత్మలకు శాంతి ఎప్పుడు చేకుందో తెలియదు, కానీ సినిమా మాత్రం పూర్తి అయిపోయింది. సో ఇందులో కనుక మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.